మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సంతకాల పోర్జరీ చేసి భూమిని కబ్జా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సీఐ కార్యాలయంలో ఏసీపీ ఆర్ ప్రకాష్ వివరాలు వెల్లడించారు. దండేపల్లి మండలం మేదరపేట గ్రామానికి చెందిన రామడుగు లక్ష్మణరావు పట్వారీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఫిర్యాదుదారుడు రామడుగు మురళీధర్రావుకు వారి పూర్వీకుల నుండి అల్లీపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 88లో ఎకరం 33 గుంటల భూమి వచ్చింది. 2006లో ఫిర్యాదుదారుడి తండ్రి మృతి చెందాడు. 1998లో నిందితుడు లింగాపూర్కు చెందిన అజ్మీరా హరినాయక్ స్టాంప్ పేపర్పై గుర్తు తెలియని వ్యక్తితో వేలిముద్ర వేయించి నకిలీ సాదా బైనామా సృష్టించి భూమిని అమ్మాడు. రామడుగు లక్ష్మణరావు పట్వారీ పనిచేయడం వల్ల సంతకం చేస్తాడు, కానీ సాదా బైనామాలో వేలిముద్రలు ఉన్నాయి. విషయం తెలిసి 2 నెలల క్రితం మురళీధర్రావు అజ్మీర్ నాయుడు అడిగాడు, మీకు భూమి లేదు, ఏమీ లేదు, మరోసారి అడిగితే చంపేస్తానని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తానని బెదిరించాడు. సంతకాల ఫోర్జరీ చేసి అక్రమంగా భూమిని కబ్జా చేసిన వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితునిపై మరికొన్ని నేరపూరిత ఆరోపణలు ఉన్నాయని, వాటిని కూడా పరిశీలిస్తామని ఏసీపీ తెలిపాడు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన సీఐ ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ అల్లం నరేందర్, దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది. అది 1990లో మనిషికి 1 ఎకరం 33 గుంటలు పంచేయడం జరిగింది. అది విరాసత్ అయిపోయింది. వాళ్ళు నలుగురు కొడుకులు 1990-91 నుండి 2015-16 వరకు వాళ్ళు పహానీళ్లలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది. కానీ 1998లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, లక్ష్మణరావు మురళీధర్రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తి, ఇతను లింగాపూర్ నివాసుడు. 1998లో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము, ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పయ్యడం జరిగింది. వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర్రావు మేదరపేట ఉంటాడు, సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది, దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు పంచాయతీరాజ్గా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బిజీలో వారు ఉండి ఇతను మురళీధర్రావు పోయి అడిగినట్లయితే, నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు, నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించి అలాని భయభ్రాంతులకు వేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులకు వాళ్ళు 17/8/24 నాడు వస్తే మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 143/2024లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ వేసింది, లక్ష్మణరావు గారు 1998లో నాకు అమ్మిండని ఒక థంబ్ ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటి వరకు అది చేస్తూ ఉన్నాడు. సో ఇది 1998లో అయిన తర్వాత ఇతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారము ఇప్పటి వరకు 1990, 91 అండ్ 2015-16 పహాని ప్రకారము మురళీధర్రావు గారే దీంట్లో పట్టేదారని ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు ఎవరైతే ఇతను హరినాయక్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నాడో, ఈ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు, థంబ్ ఇంప్రెషన్ వేయడు. ఇది ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి, చేసిండని చేయడానికి. సో ఇన్ని రోజులు చీటింగ్ చేసి, ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆక్యుపై చేసుకొని అందులో అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది. అతని మీద ఇదే కాదు, ఇంకా కొన్ని కూడా కేసులు ఉన్నాయి. అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ, తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు